అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ బేసిక్గా చాలా రోజులు గ్యాప్ వచ్చింది, కొన్ని షిఫ్టింగ్ ప్రాసెస్లు అవి ఉండడం వల్ల కొంచెం కుదరలేదనమాట. చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక. సో ఇంకా బ్యాక్ విత్ పెద్ద అప్డేట్స్. యాక్చువల్గా మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం స్పిరిట్ గురించి ఒక వీడియో చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ పని అంతా అలా పోస్ట్పోన్ అయ్యి సాయంత్రానికి అయింది పని అంతా. సో అందువల్ల కుదరలేదు. సో పెద్ది గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దికి సంబంధించి 2 మేజర్ థింగ్స్ బయట ఎక్కువగా నడుస్తున్నాయి. అందులో మొదటి థింగ్ ఏంటంటే, పెద్ది ఓవర్సీస్ టికెట్ ప్రైజెస్ కోసం. అంటే పెద్దికి ఓవర్సీస్లో టికెట్ ప్రైజెస్ చాలా ఓవర్గా ఉన్నాయి అని చెప్పి బేసిక్గా ఒక డిబేట్ అయితే నడుస్తుంది బయట. సో దాని తర్వాత ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ టికెట్ హైక్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ బయటకు వచ్చింది. అండ్ ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఓవర్సీస్ బుకింగ్స్ మంచి ఊపు మీదే ఉన్నాయి, ప్రైజెస్తో సంబంధం లేకుండా మంచి ఊపు మీద ఉన్నాయి. కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు, కొనేటోళ్ళు ఆగట్లేదు. అది అసలు తగ్గేదేలే అనుకుంటే వెళ్ళిపోతుంది. అది వేరే విషయం. 2 మిలియన్ ప్రీమియర్స్ అంటే కొట్టే స్థాయిలో వెళ్తుంది ప్రస్తుతానికి స్పీడ్ అయితే. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ ఫెంటాస్టిక్. అండ్ బేసిక్గా అది పెట్టి 1 అవర్లోనే ఎంతో 100K కూడా కొట్టేసిందంట ఓవర్సీస్లో. సో అంత ఫెంటాస్టిక్ పేస్లో ఉంది సినిమా అయితే. దట్స్ డిఫరెంట్ కేస్ సినారియో. బట్ ఈ ప్రైజెస్ గురించి డిబేట్స్, డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఇక దానికి తోడు మొన్న రీసెంట్గా రవిబాబు గారు రేజర్ సినిమా ప్రమోషన్ కోసమో మరి ఆయన జెన్యున్ ఫీలింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆయన ఈ టికెట్ హైక్స్ అనే కాన్సెప్ట్ గురించి కొంచెం మాట్లాడి, ఒక ఫ్యామిలీకి 3,000 అంటే ఎలాగా, పాప్కార్న్ గురించి మాట్లాడుతూ, అంటే టికెట్ రేట్ 150 అయితే పాప్కార్న్ 450 అని, ఇట్లా ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. సో దానివల్ల ఈ డిబేట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మళ్ళీ వచ్చింది పీపుల్లోకి. సో ఇప్పుడు పెద్ద సినిమా కదా కొంచెం. సో దానికి ఎందుకు అసలు హైక్స్? దురంధర్ కూడా పెద్ద సినిమాని, దురంధర్ 2 కూడా పెద్ద సినిమాని, కానీ దానికి హైక్స్ ఇవ్వలేదు. బాలీవుడ్ సినిమాలు పెద్ద సినిమాలు కూడా $15 మోస్ట్లీ పెడతారు. మన దగ్గర ఎందుకు స్టార్టింగ్ రేట్లే $20 ఉంటాయి, $25 ఉంటాయి. ఆ తర్వాత ఇంకా స్టాండర్డ్కి అది మళ్ళీ ఈ XD అని, PLF అని ఇట్లాగా థియేటర్లు మారుతూ, ఫార్మాట్లు మారుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఓవరాల్గా ఒక 38-40 నెంబర్ని కూడా టచ్ చేస్తుంటాయి. సో అదొక పాయింట్ అయితే ఉందన్నమాట. ఎందుకు ఎంత ప్రైజెస్ బాలీవుడ్ దాంతో అన్న కంపారిజన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ దీనికోసారి ఆన్సర్ ఇస్తాను నేను, నాకున్న ఐడియా చెప్తా. బేసిక్గా బాలీవుడ్ సినిమాలతో మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే బాలీవుడ్లో ఒక బేసిక్ యావరేజ్, స్ట్రిక్ట్లీ యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్ అన్న ఒక టాక్ వచ్చిన సినిమాకి అక్కడ మినిమం 300 కోట్ల నెట్ వస్తుంది. లైక్ భూత్ బంగ్లానో, లేదంటే భూత్ బంగ్లా అంత రాలేదు, దాని పేరేంటి, బూల్బులియా 3 అనో, లేదంటే సింగం ఎగైనో, ఇలాంటి సినిమాలు అన్నిటికీ కూడా జనరల్గా యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్స్ అనే టాక్ వచ్చినప్పటికీ కూడా 300 కోట్ల నెట్ కొడుతుంది. బికాస్ హిందీకి ఆడియన్స్ ఎక్కువ, ఈవెన్ ఓవర్సీస్లో కూడా హిందీ ఆడియన్సే చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్కి, రణబీర్కి, సల్మాన్ ఖాన్కి వీళ్ళందరికీ ఓవర్సీస్లో అంత పెద్ద మార్కెట్ ఎక్కడదంటే ఓవర్సీస్లో హిందీ ఆడియన్స్ ఎక్కువ. ఏదో టెక్సాస్పురం, డల్లాస్పురం లాంటి ఏరియాలు తప్పిస్తే మిగతా చోట్ల హిందీ వాళ్ళ డామినేషనే చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనకందరికీ తెలిసిన విషయం. సో ఈ హిందీ ఆడియన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండబట్టి ఒక సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా పీపుల్ ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ పీపుల్ చూస్తారన్న ఒక క్లారిటీతో ప్రైసెస్ తక్కువ పెట్టుకుంటారు. మనకి ఏంటి, ఇప్పుడు బాలీవుడ్తో కంపేర్ చేసుకుంటే ఒక యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకి ఓవర్సీస్లో ఒక $5 మిలియన్ వచ్చాయి అనుకుందాం. అదే యావరేజ్ టాక్ వచ్చిన మన సినిమాకి ఓవర్సీస్లో
500K రావడం కూడా కష్టంగా ఉంటుంది. ఓకే, 10% రావడం కూడా గగనమే, అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్నిసార్లు మరి ఫెంటాస్టిక్ అంటే బ్రాండ్ వాల్యూ ఉంటే తప్పిస్తే, లైక్ నాని గారికి, విశేష్ గారికి, వీళ్ళందరికీ, మహేష్ బాబు గారికి, వీళ్ళందరికీ ఓవర్సీస్లో చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రభాస్ గారికి, అందరికీ పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ కూడా, పర్టికులర్గా పేర్లు చెప్పట్లేదు. బట్ నాని గారికి, విశేష్ గారిని కూడా ఎందుకు నేను చెప్పానంటే, టక్కున ఓవర్సీస్లో వాళ్ళకున్న గుడ్ విల్ స్ట్రైక్ అయిపోద్ది అలా, అందుకని వాళ్ళ పేరు కూడా చెప్పాను. సో పెద్ద యాక్టర్స్ అందరికీ కూడా ఒక బేసిక్ కనెక్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది కదా. సో దానివల్ల కొంత అమౌంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది. అది స్టార్ వాల్యూ, అది కంటెంట్ వాల్యూ కాదు. ఈ స్టార్ వాల్యూని బేస్ చేసుకొని ఏవైతే ఆ ప్రైస్ రేంజెస్ పెట్టారో దాన్ని బట్టి రికవరీ ఉంటుంది, ఒకవేళ అదే యావరేజ్ స్టాక్ కనుక వచ్చినట్టయితే. సో హిందీ సినిమాకి ఏంటంటే స్టార్ వాల్యూతో పాటుగా ఈవెన్ కంటెంట్ యావరేజ్ ఉన్నా కూడా చూసే ఆడియన్స్ ఎక్కువ. మన దగ్గర ఏంటంటే కంటెంట్ యావరేజ్ ఉంటే ఓన్లీ స్టార్ వాల్యూ బేసిస్ మీద చూస్తారు, యావరేజ్ కంటెంట్ ఎంకరేజ్ చేయరు. సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి. సో ఆ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ చూసే ఆడియన్స్ కౌంట్ ఎక్కువ. ఇండియాలో 53% మంది హిందీ మాట్లాడతారు, మిగతా 47% కోసం మిగతా 21 భాషలు కూడా కొట్టుకుంటుంటాయి. అది పరిస్థితి. అంటే అట్లా ఉంటుంది పరిస్థితి, ఎందుకంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటారు హిందీ పీపుల్. సో ఇండియాలో ఎలా ఉంటారో అలాగే ఓవర్సీస్లోనే ఉంటారు, వాళ్ళు అక్కడ చాలా ఎక్కువ ఉంటారు డామినేషను. సో దాని కారణంగా ఏంటంటే వాటి ప్రైసెస్తో మనం కంపేర్ చేయలేం. మరి అది సినిమానే ఇది సినిమానే కదా అంటే, బేసిక్గా ఇదంతా కూడా ఎవరికీ తెలియకపోను. 2017లో బాహుబలి 2 రాకపోయి ఉంటే, అంటే బాహుబలి 1 2015. సో ఆ బాహుబలి అనే సినిమా రాకపోయి ఉంటే, పాన్ ఇండియా కల్చర్ అనే కాన్సెప్ట్ లేకపోయి ఉంటే, మనం వేరే భాషల సినిమాల్ని థియేటర్లో చూసే పరిస్థితి ఉండేది కాదు అసలు. సో అప్పుడు కేవలం మన మార్కెట్ మాత్రమే మనకు తెలిసేది, వేరే మార్కెట్ మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి వేరే మార్కెట్లు తెలుస్తున్నాయి, ఎందుకంటే మనం వేరే సినిమాలు కూడా చూస్తున్నాం. లైక్ దురంధర్ చూస్తాం, లైక్ పఠాన్ చూస్తాం, జవాన్ చూస్తాం, అండ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి గారితో తీస్తున్నాడు, అది చూస్తాం. నెక్స్ట్ యానిమల్ చూస్తాం, యానిమల్ పార్క్ చూస్తాం, రామాయణ చూస్తాం, అన్నీ చూస్తాం, యానిమల్ కింగ్డమ్ చూస్తాం, అన్నీ చూస్తాం. సో ఇది మనకి తమిళ నుంచి విజయ్ తలపతి సినిమాలు మరి రావులేండి, ఆయన పాపం సీఎం అయిపోయాడు కాబట్టి. సో మా అయితే జననాయకని చూస్తాం, సరే జైలర్ 2 చూస్తాం, కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ సినిమా చూస్తాం, అవి చూస్తాం, కర్ణాటక నుంచి టాక్సిక్ చూస్తాం, ఇవన్నీ చూస్తాం. సో మనకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఈ సినిమాలు ఈ మార్కెట్, ఇంత మార్కెట్ ఉన్నప్పుడు ఇంత ప్రైస్ పెడతారు. సో బేసిక్గా సింపుల్ లాజిక్ అబ్బా, ఒక కూరగాయల మార్కెట్ ఉంది ఒక ఊర్లో, ఇంకొక ఊర్లో ఇంకో కూరగాయల మార్కెట్ ఉంది. ఈ ఊర్లో ప్రజలు బేసిక్గా 1,00,000 మంది ఉంటున్నారు, సిటీ నెంబర్ ఏలో 1,00,000 మంది ప్రజలు ఉంటున్నారు, సిటీ నెంబర్ బిలో 10,000 మంది ప్రజలు ఉంటున్నారు. సో ఈ 1,00,000 మంది ప్రజలు ఉన్న చోట కూరగాయలు తీసుకొని వెళ్ళి అమ్మేటప్పుడు ఎలాగైనా సరే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ మొత్తంలో వాళ్ళకి సేల్ అవుతుంది అనే ఐడియా కూడా ఉంది కాబట్టి ప్రాఫిట్ని తగ్గించుకుంటారు. సో దట్ వాళ్ళకి ఏంటంటే టూ మచ్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు అనే ఒక క్లారిటీ ఉంటుంది. సో దట్ ఆ 1,00,000 మంది కొంటారు, అండ్ వాళ్ళకి నార్మల్గా 5 రూపాయలు మిగిలే చోట 1 రూపాయి మిగిలినా కూడా బాగానే ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ఉన్నదే 10,000 మంది, ఈ 10,000 మంది మీద ఇక్కడ వచ్చినంత బిజినెస్ జనరేట్ చేయాలంటే కొంచెం ఇంపాసిబులే, కానీ అట్లీస్ట్ దీంట్లో సగం బిజినెస్ అయినా జనరేట్ చేయాలి కదా. ఎందుకంటే అక్కడ తీసుకెళ్తున్న సరుకు సేమే, బడ్జెట్లు సేమే, బడ్జెట్లు ఇంకా మనమే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రెమ్యూనరేషన్స్ అనొచ్చు, లేదంటే వేరే కాస్ట్లు ఏవో ఒకటి ఊరికి పెరుగుతుంటాయి మన దగ్గర, ఎందుకో తెలియదు. ప్రొడక్షన్ కాస్ట్ కూడా మన దగ్గర అమాంతం పెరుగుతుంటుంది, అది ఏవో సెటిల్ డ్యామేజ్ అవుతుంటాయి, ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు స్పిరిట్ ఉంది, ఇవాళ డేట్ ఎంత 11వ తారీఖు, యాక్చువల్గా ఏమవ్వాలి, ఇవాళ నుంచి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవ్వాలి, 2 నెలల పాటు ప్రభాస్ గారు డేట్లు వేయాలి. ఇవాళ నుంచి స్టార్ట్ షురూ స్పిరిట్ అది ఇది అనుకుంటే కట్ చేస్తే డే 1 షూటే క్యాన్సిల్ అయిపోయింది. అన్నీ రంధ్రమేగా, కాల్ షీట్లు రంధ్రం, ప్రొడక్షన్ కాస్ట్ రంధ్రం, భోజనాలు రంధ్రం, అన్నీ రంధ్రం, అన్నీ జరుగుతాయి. ఇలాగే ఉంటుంది మన దగ్గర. ఎందుకు క్యాన్సిల్ అవుతాయో తెలియదు. ఇప్పుడు కల్కి షూటు 5, 6, 7 తారీఖుల్లో జరగాల్సింది, 5వ తారీఖు సాయి పల్లవి గారి హెల్త్ బాగోకపోవడం వల్ల ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది. ఒక ఆర్టిస్ట్ హెల్త్ బాగోకపోవడం వల్ల ఆ రోజు ఎంటైర్ షూట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ప్రభాస్ గారు ఇయ్యక డేట్లు ఇస్తాడు, ఆయన ఆ డేట్లో ఆవిడకి హెల్త్ బాగాలేదు. సో జనరల్గా దీనివల్ల ఒక రోజు ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఈజీగా ఒక 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది కొన్నిసార్లు పెద్ద పెద్ద సినిమాలకి. అంత ఈజీగా క్యారవాన్లు తెప్పించేస్తారు, ఏవో మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, జూనియర్ ఆర్టిస్టులని, ఏవి కావాలంటే అవన్నీ రీసోర్స్ అన్నీ తెప్పిస్తారు. కట్ చేస్తే ఎవరో షూటింగ్ జరగలేదు అనుకోండి, అని లాసే, అలా అనమాట.
సో జనరల్గా మన బడ్జెట్లు కూడా అందుకే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఉంటాయి. బాలీవుడ్ స్టైల్ వేరు ఉంటుంది, మన వర్కింగ్ స్టైల్ వేరు ఉంటుంది. మన దగ్గర ఫ్రెండ్షిప్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అక్కడ ఏంటంటే మన దగ్గర ప్రొఫెషనలిజం చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటంటే కొన్ని చోట్ల మటుకు మంచి ప్రొఫెషనలిజం ఉంటుంది, కొన్ని చోట్ల మటుకు ఎటు వెళ్తే అటు వెళ్ళింది అన్నట్టు ఉంటుంది. సో అది ఈ మధ్యకాలంలో మన దగ్గర కూడా అంటుకుందని నా భయం ఈ పాన్ ఇండియా కల్చర్ మొదలైన తర్వాత. సో ఇవన్నీ ఉండడం వల్ల బడ్జెట్లు మన దగ్గరే ఎక్కువ అవుతున్నాయి. అట్ ద సేమ్ ఇప్పుడు రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడేం తక్కువ తీసుకోడే. ఆయన ఏదో డాన్ 3 సినిమాకు 200 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడు. ఆ ప్రొడ్యూసర్ నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. ఇదే ఉంటుంది పరిస్థితి. పెద్ద సినిమాలు పెద్ద బిజినెస్లు జరిగితే ఆటోమేటిక్గా మారిపోతుంది రెమ్యునరేషన్స్ అనేది ఏ ఇండస్ట్రీకి అయినా సరే. ఇప్పుడు ఆయన డాన్ 3 కనుక 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని చేశాడు అనుకోండి, అబ్బా డాన్ 3 కూడా ఆ నెంబర్లతో స్టార్ట్ అవ్వదు మీకు. ఎందుకంటే ఆ మినిమం గ్యారంటీ ఉండాలని కదా అని చెప్పి $20తోనే మొదలెడతారు. సో ఇలాగే ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఉన్న ఆడియన్స్ తక్కువ, సో దానికి తగ్గట్టుగా బిజినెస్లు జరుగుతుంటాయి. ఇన్నాళ్ళు అలాగే జరిగింది, సో ఇక మీదట అలాగే జరగాలి అని చెప్పి ఉంటుంది. సో కంపారిజన్స్ అనేవి వాళ్ళు చేయకూడదనే కోరుకుంటారు, మనం చేసినా వాడు పట్టించుకోరు. బికాస్ మార్కెట్ అంతే, ఈ మార్కెట్ ఇంతే ఉంది, ఈ మార్కెట్ ఇంత ఉంది, దీన్ని కంపేర్ చేయలేము మనం. అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో తర్వాత ఇండియాలో హైక్స్ అంటారా, అది ఇంకా దానికోసం వాళ్ళు ఒక స్పెషల్ జీవో తెచ్చుకోవడానికి వెళ్తున్నారు ఏకంగా. అంటే 1000 రూపాయల వరకు మ్యాక్సిమం అనమాట. ఇంక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లయినా చేసుకోవచ్చు. అదొక జీవోని అయితే తీసుకొస్తున్నారు. ఆ జీవో తెచ్చిన తర్వాత దాన్ని హైకోర్టులో దాని కేసులు పడతాయి, అవన్నీ నడుస్తూనే ఉంటాయి, అది వేరే విషయం. కానీ బట్ వాళ్ళైతే ఒక జీవో కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు తీసుకురావడం కోసం. ఆ జీవో వన్స్ తీసుకొచ్చారంటే ఇట్ విల్ బి ఫైన్ అండ్ గుడ్ అనమాట. అది ఇండస్ట్రీకి వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి ఏంటంటే అస్తమానం గవర్నమెంట్ల చుట్టూ తిరిగి అని తలకే నొప్పి. వాళ్ళు పెంచాలనుకునేది 100, 50 అయ్యి ఉండొచ్చు, 25 అవ్వచ్చు, కానీ దానికి కూడా జీవో కావాలి స్పెషల్గా. అలా కాకుండా ఒక సెపరేట్ జీవో ఇస్తే, సో ఈ సినిమాకి ఇంత పెంచుతున్నాం అని చెప్పి ఈ జీవో బేసిస్ మీద అని చెప్పి ముందే ఒక లెటర్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇంకా అది బేసిక్గా అక్కడ కాన్సెప్ట్. ఇలాంటి దానికోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఇండియాలో ఈ టికెట్ ప్రైజులు పెంచడం కరెక్టా కాదా అంటే, జనరల్గా కొన్ని థియేటర్స్ బేసిక్గా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి, అలాంటి థియేటర్లకు పెంచినా ఒక అర్థం ఉంది. బట్ కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకి తర్వాత బాగా బూజు పట్టేసిన బూతు బంగాళాలు లాంటి థియేటర్లు కూడా ఉంటాయి, వాటికి కూడా పెంచుతుంటారు చూడు, అక్కడ బాధేస్తుంటుంది. అది ఉంటుంది. అలాంటి థియేటర్లో కూడా ప్రీమియర్కి 600, 800, 900 పెట్టి చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు. అది హైలైట్. అది ఆ థియేటర్కి ఇయ్యడమైనా మానరు. ప్రీమియర్ 900 పెట్టి అందులో చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. 900కి అసలు ఏముంటుంది అక్కడ, డిటిఎస్ ఉండదు, సౌండ్ సిస్టమ్ బాగోదు, విజువల్ పిక్చర్ క్లారిటీ బాగోదు, ఏది బాగోదు, సీటింగ్ బాగోదు, స్మెల్ బాగోదు, ఫుడ్ బాగోదు, ఏది బాగోదు. అయినా కూడా 900 పెట్టి అక్కడే ప్రీమియర్ చూడాలంటారు. సో ఇలాగా దెర్ ఈస్ ఎ ప్రాబ్లం ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్సైడ్ ద ఇండస్ట్రీ. సో అదొకటి ఉంది, దానికి మనం ఏం చేయలేము ఇంకా. సో అది ప్రాబ్లం. సో ఇది చెప్తున్నాను కదా, హైక్ అనేది ఓకే, అది ఇంకా మనం ఏం చేయలేం. బికాస్ బడ్జెట్లు ఇప్పుడు హైక్ బేసిస్ మీద కూడా పెరిగిపోతున్నాయి. సర్లే మనం హైక్ తీసుకోవచ్చులే అన్న ఒక సెక్షన్లోకి వెళ్ళిపోయింది. బేసిక్గా నాగవంశీ గారు ఒకనొక టైంలో ఈ ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ టైంలో ఈయన బోనీ కపూర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు బాలీవుడ్ బాంద్రా అండ్ జుహు కోసం సినిమాలు తీస్తోంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు బేసిక్గా టాలీవుడ్ కూడా యూత్ కోసం, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం మోస్ట్లీ సినిమాలు తీస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమాలు తీస్తోంది ఎక్కడో చాలా రేర్గా, చాలా అరుదుగా అనిల్ రావిపూడి గారు, త్రివిక్రమ్ గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరో తీస్తున్నారు తప్పిస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ ఫ్యామిలీ జోనర్ నుంచి బయటకు వచ్చారు. సో ఫ్యామిలీస్ అందుకే సినిమా థియేటర్లు చూడట్లే, ఓన్లీ యూత్, కపుల్స్, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు చూస్తున్నారు ఎక్కువ. సో ఎప్పుడైనా ఒక ఫెంటాస్టిక్ సినిమా లైక్ ఇప్పుడు కల్కి, రాజమౌళి గారి వారణాసి, స్పిరిట్కి ఫ్యామిలీస్ వెళ్ళరండి, పరిగెట్టరు, అవదమ్మా. రాగా కూడా డౌటే. ఫ్యామిలీ ఆడియన్స్ని పుల్ చేయడంలో సక్సెస్ అవుతాయని నేను అనుకోవట్లే. ఇంకా గట్టిగా మాడితే AK-47 పుల్ చేయొచ్చు త్రివిక్రమ్ గారిది, అట్లాగే వెంకటేష్ గారిది, అనిల్ రావిపూడి గారిది, కళ్యాణ్ రామ్ గారిది పుల్ చేస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ని. ఇట్లా అనమాట. అది మళ్ళీ ఆయన పండగలకే వస్తాడు, అందుకని పండగలకైతేనే ఫ్యామిలీ ఆడియన్స్ రెడీగా ఉంటారని చెప్పి. సో ఇట్లా తెలిసే కాన్సెప్ట్ అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక సెట్ ఆఫ్ టైం కేటాయించాలి, ఒక సెట్ ఆఫ్ జోనర్ కేటాయించాలి. అట్లా కేటాయిస్తే వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలు కూడా ఏం రావట్లేదే. సలార్ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా? చూడరే. యా 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 అన్న టైంలో ఆయన నరుకుతూ ఉంటాడు. ఇట్ట ఒకరు నడికితే ఇక్కడ ఒక చెయ్యి ఎగురుతుంది, ఇట్లా నరికితే ఒక కాలు మొక్క ఇట్ట ఎగురుతూ ఉంటుంది.
అన్ని ఇట్లా ఇసిరి ఇట్లా ఇట్లా అంటే వెనక కత్తులు ఇట్లా వస్తాయి. అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా? ఫ్యామిలీ ఆడియన్స్ అంటే జనరల్గా ఒకప్పుడు ఎలాగుండేదంటే ఒక అబోవ్ 40 అబోవ్ పేరెంట్స్, ఒక 10 అబోవ్ కిడ్స్, ఈ జోనర్ ఉంటుంది యాక్చువల్గా. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అనే సెగ్మెంట్. ఓకే, సో మనలాంటి బ్యాచులర్లు కూడా వెళ్ళి ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది అంటే నేనేంది పోరం పోకరాని మేములు కూడా చూశాను కొన్ని నేను ఆడో. సో అవి అట్లా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇది ఈ కేటగిరీ కిందకి వర్తిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎంత పెరిగినా ఫ్యామిలీనే. అంటే ఇప్పుడు ఆ 40 ఉన్నవాళ్ళు 50కి వెళ్ళి, 10 ఉన్నవాళ్ళు 20కి వెళ్ళి, 50 వాళ్ళు 60కి వెళ్ళి, 20 వాళ్ళు 30కి వెళ్ళినా ఈ నలుగురు కలిసి సినిమా చూస్తే అది ఫ్యామిలీనే. మళ్ళీ ఈ 30 ఉన్నోళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వాళ్ళ పిల్లలతోనో మొగుళ్ళతోనో సినిమాకి వెళ్తే అది మళ్ళీ ఫ్యామిలీ కాదు, అది మళ్ళీ కుదరదు. వాళ్ళు ఇద్దరు వెళ్తే ఫ్యామిలీ కిందకి రాదు. ఫ్యామిలీ అంటే మినిమం 4 అనమాట. అది అట్లా డివైడ్, అట్లా డిసైడ్ చేయబడింది ఒకప్పుడు. సో ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది తగ్గిపోయింది చాలా వరకు. తల్లిదండ్రులతో కలిసి సినిమాలు చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? పిల్లలతో కలిసి సినిమాలు చూడడానికి ఏ తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? వీళ్ళకి నచ్చే సినిమాలు వేరుంటాయి, వాళ్ళకి నచ్చే సినిమాలు వేరుంటాయి. వీళ్ళకి సీరియల్ని సినిమాలుగా టెలికాస్ట్ చేసిన కార్తీక దీపాన్ని గనక దురంధర్ 1, దురంధర్ 2 లాగా కార్తీక దీపం 1, కార్తీక దీపం 2 అని చెప్పి, కార్తీక దీపం వెలుగు, కార్తీక దీపం ఆరిపోయింది అని చెప్పి పార్ట్ 1, పార్ట్ 2 లాగా 2 పార్ట్లు తీస్తే దాన్ని కూడా థియేటర్లో కూర్చొని చూసేటటువంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. మనం చూడం కదా. ఇట్లాగా కొన్ని పంచాయతీలు ఉంటాయి. సో ఈ జోన్ని బేసిక్గా మనం చాలా వరకు అవాయిడ్ చేసాము. మన సినిమాలు అవాయిడ్ అయిపోతున్నాయి. కల్కి మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగింది మంచి సినిమాని. సలార్ కాదు, అది చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఫౌజీ మళ్ళీ అలాగే ఉండే అవకాశం ఉంది. అట్లా అన్నమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక జోన్ ఉంటుంది, ఒక జోనర్ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. అది అనిల్ రావిపూడి గారి సీన్ ఇస్తే ఏదో ఆయన ట్రోల్ చేస్తారు ఏదో అంటారు, కానీ ఆయన ఆ జోన్ని పర్ఫెక్ట్గా పట్టుకుంటాడు అనమాట. అంటే ఆ జోన్లో ఒక ఒంగోలుకి ఒక మంచి పాడి ఆవు ఉంది, ఆయన ఇంక పిండుతూ ఉంటాడు ఆయన. అది ఎక్కడ ఉందో ఆయనకు ఒకడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అట్లా ఉంటుంది అంతే. సో ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని మనం ఆల్రెడీ కోల్పోయాం మన సినిమాల మేకింగ్తో. మనకి మాస్ సినిమాలు కావాలి అది ఇట్లే ఉంటుంది. మరి ఇంకా ఇప్పుడు నానిగారు లాంటి పర్సన్ కూడా ఎందుకు హిట్ 3 తీయాల్సి వచ్చింది? బికాస్ టు బిల్డ్ ద మాస్ ఇమేజ్. ఎందుకు దసరా తీయాల్సి వచ్చింది? టు బిల్డ్ ద మాస్ ఇమేజ్. ఎందుకు ఇప్పుడు ప్యారడైజ్ తీస్తున్నారు? టు ఇంక్రీజ్ ద మాస్ ఇమేజ్ హీ ఆల్రెడీ బిల్ట్. ఆయనకు ఆల్రెడీ ఏదైతే మాస్ ఇమేజ్ ఇప్పుడు బిల్డ్ అయ్యిందో ఈ దసరా అండ్ హిట్ 3తో దాన్ని పెంచడానికి ప్యారడైజ్ తీస్తున్నారు. నెక్స్ట్ బ్లడీ రోమియో పెంచుతుంది ఇంకా. అట్లా అన్నమాట. ఆయన బ్లడీ రోమియో లేట్ అవుతుందని చెప్పి OG2 స్క్రిప్ట్ రైటింగ్లో కూర్చున్నాడు ఆయన, సుజిత్ అన్న. సో ఆయన పని ఆయన చేస్తున్నాడు ఆయన. సో ఇట్లాగా ఇది ఇట్లా ఉంటుందన్నమాట. సో ఈ మాస్ అనే కాన్సెప్ట్ని మనం కొంతవరకు మర్చిపోయి, ఫస్ట్ థింగ్ ఇది పెద్ద కోసం కదా, నేను దాని గురించి మర్చిపోయి ఎటెటో వెళ్ళిపోయాను నేను. అది నాకు ఇంతసేపటి తర్వాత స్ట్రైక్ అయింది. అది హైలైట్. సర్లేండి, ఎనీహో మొత్తానికి ఇది ప్రాబ్లం. సో మనం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆల్రెడీ కోల్పోయాం. సో ఉన్న సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 60 to 80% ఆఫ్ పీపుల్ ప్రైసెస్తో సంబంధం లేకుండా సినిమాను చూస్తారు. ఒకటి కావాలనుకుంటే కొంచెం డేట్లు మార్చుకొని తర్వాత చూస్తారు, కొంచెం ప్రైసెస్ తగ్గిన తర్వాత. ఈ 20 to 30 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైసెస్ పెరుగుతున్నాయి అంటే చూడడానికి ఇష్టపడరు, తక్కువ ఉన్నప్పుడు చూడడానికి ఇష్టపడతారు. ఈలోపు ఓటీటీలోకి వచ్చేస్తుందంటే ఇంకా థియేటర్కి పోరు. 10% ఆఫ్ పీపుల్ జనరల్గానే చూడడానికి ఇష్టపడరు ఒక జోనర్ ఆఫ్ కథని, అంతే. అదే నచ్చదు. ఇంకా వాళ్ళకి గేమ్ చేంజరే నచ్చవచ్చు. రామ్ చరణ్ గారిది రంగస్థలమే బాగానే ఉంది, కానీ ఏమైనా గేమ్ చేంజర్ అంత కాదు. అలాంటి మాట కూడా వస్తుంది కొంతమంది నుంచి. సో ఇట్లా అన్నమాట. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక వెర్షన్ ఆఫ్ స్టోరీ, ఒక వెర్షన్ ఆఫ్ జోనర్లు నచ్చుతాయి. సో అట్లా అని మనం వాళ్ళ కోసమే తీసుకుంటూ కూర్చోలేం. కాబట్టి మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం కథలు మారిపోతున్నాయి. సో 100 మందిలో 100 మంది ఒక సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒక 30 మంది నాకు ఆల్రెడీ ఈత వచ్చు అని చెప్పి అక్కడ రాసినప్పుడు 70 మంది కోసమే లైఫ్ బోట్లు తయారు చేస్తారు. దాంట్లో అది ఒకళ్ళ పడవ మునిగిపోయినట్టయితే వాళ్ళు కాపాడడానికి, మిగతా 30 మంది ఈదుకుంటూ వెళ్ళిపోతారులే అనుకుంటారు. సో ఈ 70 మంది కోసం ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు మనోళ్ళు కూడా. సో అది ప్రాబ్లం ఇక్కడ. దాన్ని ఇంకా ఎవడు క్వశ్చన్ చేసి వేస్ట్. నేను క్వశ్చన్ చేసి వేస్ట్, మీరు క్వశ్చన్ చేసి వేస్ట్, ఇంకెవరో వచ్చి క్వశ్చన్ చేసి వేస్ట్. శుద్ధ దండగా. ఓకే, ఇదైతే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సరే, ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. ఇట్స్ ఓకే, మళ్ళీ వద్దాం. సో పెద్ద ట్రైలర్ అప్డేట్ 18th వస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి చెప్పాను మీకు 17th కానీ 18th కానీ వస్తుందని. అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ ఆ 2 రోజుల్లో వస్తుందని. 18th వస్తుంది. సో దిస్ ఈజ్ షూర్. అండ్ ట్రైలర్
మంచి పవర్ ప్యాక్డ్ సీక్వెన్సెస్తో ఉంది అని అయితే ఇన్సైడ్ టాక్. సో అది ట్రైలర్ బ్యాంగ్ హైప్ ఇస్తుందని చెప్పి వినబడుతోంది. అండ్ సినిమా రిలీజ్కి ఇంకొక వారం ముందో 4 రోజుల ముందో రిలీజ్ ట్రైలర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో అది కూడా వస్తుంది మోస్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటి, ఓవర్సీస్ మంచి బుకింగ్స్ నడుస్తున్నాయి, గట్టిగా నడుస్తుంది. మన దగ్గర ప్రీమియర్స్ ఉన్నాయి, 6ంటికి 9ంటికి 2 ప్రీమియర్స్ ఉన్నాయి, 9:15 9:30 అట్లా అవుతుంది. సో ఆ టైం ప్రీమియర్స్ అయితే ఉన్నాయి మనకి. సో 6ంటి నుంచి ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. అండ్ అంతా అనుకున్నట్టుగా కనుక బాగానే అయినట్టయితే ప్రీమియర్స్ తెలుగులోనే కాదు హిందీలో కూడా పడతాయి. బికాజ్ జియో స్టూడియోస్ ఒకటి రిలీజ్ చేస్తున్నాడు, వాడు ప్రీమియర్స్ ప్లాన్ చేశాడు, దురంధర్ 2కి బాగా చేశాడు, ఇప్పుడు ఇది పెద్దకి కూడా చేస్తున్నాడు. సో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, థర్డ్ ఆదర్శీలు అందరూ కూడా వస్తారు, కొన్ని స్పెషల్ షోలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో హిందీలో కొంచెం గట్టిగానే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. తర్వాత ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత ప్రమోషన్స్ అయితే చేస్తారు కొంచెం గట్టిగానే, హిందీ సైడ్ అటు సైడ్. మన దగ్గర కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, బట్ చెప్పలేము మనం. ఇంకా ప్రెస్ మీట్లు లాంటివి ఉండవు, ఏముండవు, కానీ జస్ట్ మేబీ ఏమైనా స్పెషల్ ఇంటర్వ్యూస్ లాంటివి ఏమైనా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సుకుమార్ గారితో కానీ ఇంకెవరితో అయినా సరే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అది పరిస్థితి. నేను సందీప్ రెడ్డి వంగ గారిని అయినా పిలవచ్చు ఇంటర్వ్యూ కోసం. తర్వాత ఇంకంతే. ఇంకా మోస్ట్లీ మనకి ఇంకా ప్రీమియర్స్ ప్రైజెస్ గురించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఎయిదర్ 600 కానీ లేదంటే 800 కానీ ఉండే ఛాన్సులు ఉన్నాయి మోస్ట్లీ ప్రైజెస్, ప్రీమియర్స్ ప్రైజెస్. నార్మల్ ప్రైజ్లకి తెలిసిందే కదా, 175 పెంచుతారు, సింగిల్ స్క్రీన్ 75, మల్టీప్లెక్స్లో 100, అదే ప్రైసింగ్ ఉంటుంది తెలంగాణలో. ఏపీలో 75 125 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంతే మోస్ట్లీ ఈ హైకిల్కి అయితే ఫిక్స్ అయిపోయింది. అవి కాకపోతే ఇప్పుడు బేసిక్గా జూన్ 4న రిలీజ్ అవుతుంది కదా, జూన్ 4, 5, 6, 7 ఈ 4 రోజులు మటుకు హైక్స్ ఉంచుకొని మండే నుంచి హైక్స్ తీసేస్తే బెటర్. అది అప్లై చేయడం కూడా 4 రోజులకే చేయండి, లేదంటే ఏమవుతుందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోతుంది. వీళ్ళు బేసిక్గా ముందు 15 రోజులు తీసుకొని తర్వాత 4 రోజులు అవ్వగానే చాలని చెప్పి తీసేస్తున్నారు. అది వెళ్ళట్లేదు పీపుల్లోకి. ఈ 11 రోజులకో 15 రోజులకో తీసారు, 11 రోజులకో 15 రోజులకో హైకులు పెట్టారు అనేది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అది మంచిది కాదు. సో తీసుకోవడమే 4 రోజులకు తీసుకోవడం అని సజెస్ట్ చేస్తాను నేనైతే మాత్రం నా సైడ్ నుంచి. ఎందుకంటే పీపుల్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అప్పుడు 4 రోజులే హైకులు, ఆదివారం దాకే హైకు, సోమవారం నుంచి నార్మల్ ప్రైసింగ్, రండి దొల్లగొట్టాడు థియేటర్లో అనేసి ఉంటుంది. అది క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది. అట్లా నాది ఇంకా కొంచెం సెటప్ అది ఇంకా మారుతుంది, కొంచెం ఏమనుకోవద్దు. ప్రస్తుతానికి ఇదేంటంటే ఇంకా సర్దలేదు నేను ఈ వీడియో కూడా చేయడానికి, ఇంకా అర్జెంట్గా చేస్తాను మరి ఇంకా. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.